ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు, హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను రా. అమ్మా అమ్మా, అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంటి ఆ చెవి కోసం మేకల మాదిరి గోవింద అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? గుండు పగల కొడితే మాత్రం తప్పే ఉందే.
అయ్యా ఈ చెత్త చెదాన్ని బయటికి తోలేసి మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆడ తిప్పించు జరుగు ఏంది దర్శనం బాగైనదా దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా అట్టా దొంగ సచ్చినోడా ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపించలేదే పంపుతా రేపు పోటీనాడు మన ప్రసాదాల్లో జీడిపప్పు దాచ పచ్చకరుపు యాలకులుంటా అవి బస్తాలు సగానికి సగం చేసి నా శివాన్నిటికి పంపు ఏంద్రా చూపు పెచ్చినాయాలకి చూడటం అలవాటు అయిపోయింది మరైతే స్వామి దర్శనం చేయించాను కదా నీ దర్శనాన్ని నేను ఎప్పుడున్నాను పొద్దుపోకముందే వచ్చాయి లేకపోతే ఆయన వచ్చేస్తాడు నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేనా నువ్వు దర్శనానికి ఏలైపోయినదే లోపల బయటికి గెట్టి తలుపేసండి వేసేయండి అదేమిటి దర్శనం కనుక వేడదు కదా అప్పుడే తలుపులే చెప్తున్నారు దర్శనానికి ఏముందా అట్నా అని సామితో చెప్పినాడా ఎవరే సామే మీరు భక్తులు కాదు బర్రి కొట్టే ఏమిటప్పుడే సింహద్వారం మూసారు నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తా నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా అడగడానికి నువ్వేవుడివే ఒక భక్తుణ్ణి ఇట్టాడి భక్తులు చాలా మంది చూసాం పోయి రేపురా నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను రండిరా తలుపులేసేయండి రా నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి చేసుకోలేమమ్మా ఓం కేశవాయ నమః నా స్వామి దర్శనం నేను చేసుకోను ఓం గోవిందాయ నమః చూశావుగా దేవి ప్రసాదాలు కొంగును మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు వంట పట్టింది మన వాడికి మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా
జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ